వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మ్యానియాక్. థర్డ్ ఎపిసోడ్కి ఎండింగ్ మామూలుగా ఇవ్వలేదు. థర్డ్ ఎపిసోడ్ ఎంత ఎంగేజింగ్గా వెళ్ళిందో ఫోర్త్ ఎపిసోడ్ కూడా అంతే ఎంగేజింగ్గా వెళ్తుంది. ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్లో వైట్ టైగర్ని పనిషర్ లోగో వేసుకున్న పర్సన్ మర్డర్ చేస్తాడు. బుల్లెట్ హెడ్లో లేకపోవడం వల్ల ఆ బుల్లెట్ ఏ గన్ నుంచి వచ్చిందో తెలియదు. అండ్ మర్డర్ జరిగిన ప్లేస్లో కూడా పోలీసెస్కి బుల్లెట్ షీల్డ్ కూడా దొరకదు. హెక్టర్ సిస్టర్స్ డాటర్ హెక్టర్ని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని మ్యాట్కి అయితే చెప్తుంది. ఈ ఇన్సిడెంట్తో మ్యాట్ మళ్ళీ డేర్ డెవిల్గా చేంజ్ అవుతాడేమో అనుకున్నా, బట్ మ్యాట్ తనను తాను కంట్రోల్ చేసుకొని లీగల్గానే వెళ్దామో అనుకుంటాడు. Asshole cops were dirty. You got him out of jail. They put a bullet through his head. I hate this city. No one's doing anything about it, and no one's ever gonna do anything about it. And they're the fucking cops. It's not fair. It's not fair. I know. It's okay. బీబీ రిపోర్టర్తో డానియల్ పబ్కి వెళ్ళి ఫిస్క్ పోర్ట్ ప్లాన్ అయితే రివీల్ చేస్తాడు. And working for Fisk is? See, like this afternoon, we're supposed to meet with the Clean Green Hollands. It's this new tech company with this dope recycling idea. వైట్ టైగర్ ఆర్ట్ వాల్స్ మీద పెయింట్ వేసి ఉంటుంది. దిస్ టెల్స్ న్యూయార్క్ పీపుల్ వైట్ టైగర్ని ఓన్ చేసుకున్నారు అని. అదే నైట్ ఎన్వైపీడీ పోలీస్ ఒక హోమ్లెస్ అతన్ని షాప్ లిఫ్ట్ చేస్తున్నందుకు అరెస్ట్ చేస్తారు. మీ ఇద్దరి మధ్య దేని గురించో డిస్కషన్ జరుగుతుంది, అందుకనే ప్రాసెస్ ముందుకు వెళ్ళటం లేదని హెదర్ గ్లెన్ అంటుంది. యాడమ్ గురించి మాట్లాడటానికి ఫిస్క్ ఒప్పుకోడు. నేను లేని టైంలో వేరే అతనితో అఫేర్ పెట్టుకొని మోసం చేసింది అని. నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు, ఎప్పుడు వస్తావో, అసలు వస్తావో రావో కూడా తెలీదు, అది మోసం అంటే అని వెన్నిసాన్ ఫిస్క్ ఒకరినొకరు అయితే డిబేట్ చేసుకుంటారు. Adam, I'd rather not. A dinner party. It's betrayal. you were gone. I didn't know when or if you were ever coming back. వెనిసా వాళ్ళ ఫాదర్ తాగి గ్యామ్లింగ్ చేసేవాడు అని, దానివల్ల తన మదర్ చాలా ఇబ్బంది పడింది అని అయితే చెప్తుంది. సేమ్ ఇలాంటి బ్యాక్ స్టోరీనే ఫిస్క్ చైల్డ్హుడ్లో కూడా జరుగుతుంది. ఫిస్క్ ఏమో యాడమ్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు. నేను తను ఏం చేయలేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశా వెనిసాని, నేను ఎంత లవ్ చేస్తున్నానని మాత్రమే చెప్పాను అని అంటాడు. ఫిస్క్ని బయటే పంపించి వెనిసాని హెదర్ ఫిస్క్ బాగానే చూసుకుంటున్నాడు అని అయితే క్వశ్చన్ చేస్తుంది. ఫిస్క్ చాలా చేయగలడు, బట్ నన్ను ఇబ్బంది పెట్టాడు అంటుంది. If you two don't mind, I'd love to speak to Vanessa alone for a moment, please. Just the two of us. Do you feel safe in your marriage? How sweet of you. My husband is capable of many, many things. Some of them extreme. Harming me is not one of them. నైట్ అరెస్ట్ చేసిన హోమ్లెస్ మ్యాన్ కేసుని మ్యాట్ టేకప్ చేస్తాడు. మ్యాట్ని బ్లైండ్ మ్యాన్ అని అయితే కామెంట్ చేస్తాడు. మ్యాట్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాడు. Hey, look at this. I get the friggin' blind dude. Bring on the blind justice. ఫిడెల్ ఫ్యాడల్ బాక్సెస్ని దొంగతనం చేసినందుకు నేను అరెస్ట్ చేశారు. తను మనీ ఇవ్వకుండా బాక్సెస్ని తీసుకువెళ్ళి విజువల్ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయని అయితే మ్యాట్ చెప్తాడు. నేను దొంగతనం చేయలేదు, ఆల్రెడీ బాక్సెస్కి లాస్ట్ వీకే పే చేశానని అయితే చెప్తాడు. I paid for that shit last week. Unfortunately, it doesn't really work like that. ఆ పని చేసింది స్క్రల్ కూడా అయ్యి ఉండొచ్చు కదా అని అంటాడు. Could it have been a scroll? Nope. తన కోసం 10 days ప్రాబేషన్ పీరియడ్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు. Once. I want a dessert. Something that don't taste like crap. Something that tastes real good. బోర్న్ అగైన్ ఈవెంట్, సీక్రెట్ ఇన్వెన్షన్ ఈవెంట్స్ తర్వాత జరుగుతున్నాయి. మేబీ 2025లో కావచ్చు, లేదా 2026లో కూడా జరుగుతూ ఉండొచ్చు. ఆఫీసర్ పావెల్ కూడా అదే స్టేషన్లో ఉంటాడు. వైట్ టైగర్ని చంపింది నువ్వే కదా అని మ్యాట్ పావెల్ని అయితే అడుగుతాడు. పావెల్ తను చంపలేదని అయితే చెప్తాడు. పావెల్ హార్ట్ బీట్ విని అబద్ధం చెప్పడం లేదని అయితే కన్ఫర్మ్ చేసుకుంటాడు. పోర్ట్ని ఇమీడియట్గా డెవలప్ చేయాలని అయితే ఫిస్క్ అనుకుంటాడు, బట్ దానికి చాలా పర్మిషన్స్ అయితే కావాలి అండ్ దానికి కొంచెం టైం కూడా పడుతుంది. డానియల్ ఫిస్క్ ప్లాన్ని రివీల్ చేయడం వల్ల బీబీ రిపోర్టర్ ఆ న్యూస్ని అయితే పబ్లిష్ చేస్తుంది. ఫిస్క్ ఆ న్యూస్ చూసి ఎవరు లీక్ చేశారో నాకు తెలీదు అనగానే డానియల్ తనే రివీల్ చేశారని ఒప్పుకొని తనను ఫైర్ చేయమంటాడు. I will find out! It was me, sir. I screwed up. I completely made a mistake. This entire thing is my fault. ఈ సీన్లో డానియల్కి చాలా మంచి డైలాగ్స్ అయితే రాశారు. ఆ మాటలు విని ఫిస్క్ కన్విన్స్ అయ్యి డానియల్ని అయితే ఫైర్ చేయడు. I want to apologize. I didn't mean to do it. Stop. I was drunk and stupid, and I didn't mean to do it, but I did do it, and I know that's unforgivable. And I'm not even asking for forgiveness, because I can't even forgive myself. So you're right to fire me, or punish me, or do whatever you're going to do. Yeah, I'm not gonna fire you. I'll pack my things right away. I said I'm not gonna fire you. మ్యాట్ మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్ళి బుల్లెట్ షెల్ని అయితే కనిపెడతాడు. ఆ బుల్లెట్ షెల్ మీద పనిషర్ లోగో ఉండటం వల్ల ఫ్రాంక్ దగ్గరికి వెళ్తాడు. బట్ ఫ్రాంక్ ఆ మర్డర్ చేయలేదు, ఫ్యాన్ బాయ్స్ అలా చేశారని అయితే చెప్తాడు. ఫాగీ గురించి కూడా వాళ్ళ మధ్య డిస్కషన్ వస్తుంది. ఫిస్క్ యాడమ్ని ఒక రూమ్లో ఉంచుతాడు. మ్యాట్ మళ్ళీ డేర్ డెవిల్గా చేంజ్ అవడానికి అయితే రెడీ అవుతాడు. మ్యూస్ ఏమో ఒక అతన్ని తన అండర్ గ్రౌండ్కి తీసుకువెళ్ళి తన బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు డ్రా చేయడానికి. ఈ సీన్తో ఎపిసోడ్ 4 అయితే ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్లో చాలా మంచి సెటప్స్ అయితే పెట్టుకున్నారు. పే ఆఫ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా.
దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ బోర్న్ అగైన్ ఎపిసోడ్ 4. ఓకే గైస్, ఈ వీడియో కిందే మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.